మీరు ఎందుకు ఇంతకాలంగా కష్టపడుతున్నారు? ఎందుకు ప్రయత్నం చేసినా ఆలస్యమవుతోంది? ఎందుకు ఒక్కసారిగా మనసులో భయం, ఒక్కసారిగా ధైర్యం వస్తోంది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఈ వీడియోలోని ప్రతి ఒక్క నిమిషంలో దాగి ఉంది. జనవరి 18 నుంచి 21 వరకు ఈ 4 రోజులు సింహరాశి జీవితంలో తీర్పు చెప్పే రోజులు. పరీక్షలు ముగిసి ఫలితాలు వచ్చే రోజులు. దైవశక్తి నేరుగా మీ జీవితంలో జోక్యం చేసుకునే రోజులు. ఈ వీడియో పూర్తిగా వినే ముందు ఇప్పుడే కామెంట్లో ఓం నమఃశివాయ అని రాయండి. మీ కామెంట్తో శివుడి అనుగ్రహం ఈ వీడియోపై పడుతుంది. ఆ అనుగ్రహం మీ జీవితంపై కూడా పడుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ సింహరాశి కుటుంబ సభ్యులకు, మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి శక్తివంతమైన రాశిఫలాలు మిస్ కాకుండా ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు శివ అనుగ్రహంతో సింహరాశి భవిష్యత్తును ప్రారంభిద్దాం. జనవరి 18 ఆదివారం. సూర్యబలం పూర్తిగా పనిచేసే రోజు. సింహరాశి జీవితంలో కీలక మలుపు. సింహరాశి వారందరికీ జనవరి 18వ తేదీ ఒక సాధారణ ఆదివారం కాదు. ఎందుకంటే ఆదివారం అంటే సూర్యుడి రోజు. సూర్యుడు అంటే సింహరాశికి ప్రాణశక్తి. ఈరోజు సూర్యుడు మీ రాశిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు గ్రహస్థితులు సూచిస్తున్నాయి. గత కొన్ని వారాలుగా మీరు ఎంత ప్రయత్నించినా ఫలితం రాని పరిస్థితి ఎదురయ్యుండవచ్చు. మీలో ప్రతిభ ఉన్నా గుర్తింపు రాలేదని బాధపడి ఉండవచ్చు. కాని జనవరి 18న ఆ పరిస్థితి ఒక్కసారిగా మారుతుంది. మీరు మాట్లాడిన ఒక మాట, తీసుకున్న ఒక నిర్ణయం, చూపించిన ఒక ధైర్యం మీ చుట్టూ ఉన్నవారి దృష్టిని పూర్తిగా మీ వైపు తిప్పుతుంది. ముఖ్యంగా కుటుంబంలో కాని, కార్యాలయంలో కాని మీ మాటకు గౌరవం పెరుగుతుంది. ఇంతకాలం మిమ్మల్ని తక్కువగా చూసినవాళ్లే ఇప్పుడు మీ అభిప్రాయం అడిగే స్థితికి వస్తారు. ఈరోజు సింహరాశివారికి నాయకత్వగుణం సహజంగా బయటపడుతుంది. మీరు చెయ్యాల్సిన పనిని ఎవరూ చెప్పకుండానే ముందుకు వచ్చి పూర్తి చేస్తారు. దీనివల్ల పై అధికారుల దృష్టిలో మీ స్థానం బలపడుతుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులు, టీం లీడర్స్కు ఈరోజు చాలా కీలకం. మీరు తీసుకునే ఒక నిర్ణయం రాబోయే నెలల భవిష్యత్తును నిర్ణయిస్తుంది. జనవరి 18న మీరు ఆత్మవిశ్వాసంతో ముందుకడుగు వేస్తే సూర్యుడు మీకు వెన్నుదన్నుగా నిలుస్తాడు. గతంలో మీరు చేసిన మంచి పనుల ఫలితం ఈ రోజున రూపందాల్చుతుంది. ఆర్థిక విషయాల విషయానికి వస్తే జనవరి 18 సింహరాశివారికి ఆశాజనకంగా ఉంటుంది. పెద్ద మొత్తంలో కాకపోయినా ఊహించని చోటనుంచి డబ్బు రావడం, ఆగిపోయిన చెల్లింపు విడుదల కావడం లేదా అవసరమైన సమయంలో సహాయం లభించడం జరుగుతుంది. ముఖ్యంగా నంబర్ 1, నంబర్ 10, నంబర్ 19 తేదీల్లో పుట్టిన సింహరాశివారికి ఈ రోజు అదృష్టం బలంగా ఉంటుంది. మీ గత కర్మ ఫలితాలు ఈ రోజున మీకు అనుకూలంగా మారతాయి. మీరు అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి రావడం లేదా కొత్త ఆదాయ మార్గం గురించి చర్చ మొదలవడం కూడా జరుగుతుంది. మానసికంగా కూడా ఈరోజు మీలో స్పష్టత కనిపిస్తుంది. ఇంతకాలం ఏ దారి ఎంచుకోవాలో తెలియక సతమతమైన మీరు జనవరి 18న ఒక స్పష్టమైన నిర్ణయానికి వస్తారు. ఈ నిర్ణయం మీ జీవితాన్ని సరైన దిశలో నడిపిస్తుంది. కొంతమంది సింహరాశివారు ఈ రోజున పాత బాధలను వదిలేసి ముందుకు సాగాలని నిర్ణయించుకుంటారు. ఇది మీ జీవితానికి కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే సంకేతం. ఈరోజు సూర్యుడికి నీరు అర్పించడం, తల్లి లేదా గురువుల ఆశీర్వాదం తీసుకోవడం మీ అదృష్టాన్ని మరింత బలపరుస్తుంది. జనవరి 19 సోమవారం. మనసు ప్రశాంతత, కుటుంబ సుఖం మరియు భావోద్వేగ స్పష్టత. జనవరి 19వ తేదీ సోమవారం కావడంతో చంద్రుడి ప్రభావం సింహరాశివారిమీద ఎక్కువగా ఉంటుంది. సూర్యప్రభావంతో జీవించే మీరు సాధారణంగా భావోద్వేగాలను బయటపెట్టరు. కాని ఈరోజు మాత్రం మీ మనసులో దాగి ఉన్న భావాలు పైకి వస్తాయి. గతంలో మిమ్మల్ని బాధపెట్టిన ఒక సంఘటన లేదా ఒక వ్యక్తి గురించి ఆలోచనలు రావచ్చు. అయితే ఈసారి మీరు బాధపడడం కోసం కాదు, ఒక నిర్ణయానికి రావడం కోసం ఆలోచిస్తారు. ఇది చాలా ముఖ్యమైన మార్పు. ఎందుకంటే ఈరోజు మీరు భావోద్వేగాలకు లోనవ్వకుండా అనుభవంతో కూడిన బుద్ధితో నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ విషయాల్లో జనవరి 19 సింహరాశివారికి శుభదాయకంగా ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి ఆందోళన తగ్గుతుంది. ఇంట్లో ఉన్న చిన్న అపోహలు తొలగిపోతాయి. కొంతమంది సింహరాశివారు కుటుంబ సభ్యులతో కలిసి కూర్చొని భవిష్యత్తు గురించి మాట్లాడే అవకాశం ఉంది. ఈ చర్చలు చాలా సానుకూలంగా ముగుస్తాయి. ముఖ్యంగా ఆస్తి, ఇల్లు, స్థలం లేదా వాహనం వంటి విషయాల్లో మంచి సమాచారం లేదా స్పష్టత లభిస్తుంది. నంబర్ 1,
నెంబర్ 11, నెంబర్ 20 తేదీల్లో పుట్టిన సింహరాశివారికి ఈరోజు కుటుంబ సంబంధిత శుభవార్త ఖచ్చితంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత ఈరోజు మీకు పెద్ద బలం అవుతుంది. గతంలో మీరు చేసిన కొన్ని తప్పుల గురించి పశ్చాత్తాపం ఉండవచ్చు, కానీ జనవరి 19న మీరు వాటి నుంచి పాఠం నేర్చుకున్నట్టు గ్రహిస్తారు. ఈ అవగాహన మిమ్మల్ని మరింత పరిపక్వ వ్యక్తిగా మారుస్తుంది. ప్రేమ జీవితంలో కూడా స్పష్టత వస్తుంది. మీ భాగస్వామితో నిజాయితీగా మాట్లాడే అవకాశం ఉంటుంది. ఈ సంభాషణ మీ సంబంధాన్ని మరింత బలపరుస్తుంది. పెళ్లి సంబంధాల కోసం చూస్తున్నవారికి మంచి ప్రతిపాదన రావచ్చు. ఆర్థికంగా ఈరోజు ఖర్చులు కొంచెం ఎక్కువగా కనిపించినా అవి అవసరమైన ఖర్చులే అవుతాయి. ఇంటికి సంబంధించిన ఖర్చులు, పిల్లల భవిష్యత్తు కోసం పెట్టుబడులు చేయడం వంటి విషయాల్లో మీరు ముందడుగు వేస్తారు. ఇది భవిష్యత్తులో మీకు లాభమిస్తుంది. ఉద్యోగంలో ఉన్న సింహరాశివారికి ఈరోజు పని ఒత్తిడి కొంచెం ఎక్కువగా ఉండవచ్చు, కానీ మీరు పనిని ప్రశాంతంగా పూర్తి చేస్తారు. మీ సహనాన్ని చూసి పై అధికారులు మెచ్చుకుంటారు. జనవరి 19న చంద్రుడి ప్రభావంతో మీ అంతర్గత శక్తి మేలుకొంటుంది. మీరు లోపల్నుంచి బలంగా అనిపించుకుంటారు. రాత్రి సమయంలో మంచి నిద్రపడుతుంది. కలల్లో శుభసంకేతాలు కనిపించవచ్చు. ఇవన్నీ రాబోయే రోజుల్లో మీ జీవితంలో మంచి మార్పులు జరగబోతున్నాయన్న సంకేతాలు. ఈరోజు తల్లికి లేదా తల్లి స్థానంలో ఉన్న వ్యక్తికి సహాయం చేయడం మీ అదృష్టాన్ని మరింత బలపరుస్తుంది. జనవరి 20 మంగళవారం. ధైర్యం, నిర్ణయశక్తి మరియు జీవితాన్ని మలుపు తిప్పే రోజు. జనవరి 20వ తేదీ మంగళవారం సింహరాశివారి జీవితంలో ఒక కీలకమైన రోజు. ఈ రోజు అంగారక గ్రహ ప్రభావం మీలోని ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుంది. గత కొన్ని రోజులుగా మీరు చెయ్యాలనుకున్న పని, కానీ భయం లేదా సందేహం వల్ల వాయిదా వేసుకున్న నిర్ణయం ఈ రోజున స్పష్టతకు వస్తుంది. సింహరాశివారు సహజంగా ధైర్యవంతులే, అయినా కొన్ని సందర్భాల్లో బాధ్యతల బరువుతో వెనకడుగు వేస్తారు. కాని జనవరి 20న మీరు వెనకడుగు వేయరు. ఈ రోజు తీసుకునే ఒక నిర్ణయం మీ భవిష్యత్తులో పెద్ద మార్పుకు కారణమవుతుంది. ఉద్యోగంలో ఉన్న సింహరాశివారికి ఈ రోజు చాలా కీలకం. మీరు చేస్తున్న పనిపై మీకు పూర్తి నమ్మకం వస్తుంది. ఇంతకాలం మీ పనిని ఎవ్వరూ గుర్తించలేదని భావించిన వారు ఈ రోజున ఒక్కసారిగా మీ ప్రతిభను అందరూ గమనించడం చూస్తారు. మీపై ఉన్న బాధ్యతలు పెరగవచ్చు. ఇది మొదట భారంగా అనిపించినా భవిష్యత్తులో ఇది మీకు మంచి స్థాయిని తెచ్చిపెడుతుంది. జనవరి 20న మీరు తీసుకునే ఒక ప్రొఫెషనల్ డిసిషన్ మీ కెరియర్ను కొత్త దిశలో నడిపిస్తుంది. కొంతమంది సింహరాశివారు ఉద్యోగ మార్పు గురించి గట్టిగా ఆలోచిస్తారు. ఈ ఆలోచన యాదృచ్ఛికం కాదు, గ్రహాల ప్రేరణతో వచ్చే సంకేతం. వ్యాపార రంగంలో ఉన్న సింహరాశివారికి జనవరి 20 కొత్త అవకాశాలను తీసుకువస్తుంది. ఇంతకాలం ఆలస్యమైన డీల్ ఒక నిర్ణయానికి రావచ్చు. కొత్త కస్టమర్, కొత్త ఆర్డర్ లేదా కొత్త భాగస్వామ్యం గురించి చర్చ మొదలవుతుంది. ముఖ్యంగా ధైర్యంగా ముందడుగు వేసేవారికి ఫలితం తప్పకుండా వస్తుంది. కాని ఈ రోజు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ధైర్యముండాలి, కాని ఆలోచనతో కూడిన ధైర్యముండాలి. అంగారకుడి ప్రభావం వల్ల కోపం త్వరగా రావచ్చు. మాటల విషయంలో జాగ్రత్త అవసరం. ఒక్క మాటతో పెద్ద అవకాశాన్ని కోల్పోయే పరిస్థితి కూడా ఉంటుంది. ఆర్థికంగా జనవరి 20 సింహరాశివారికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఒకవైపు డబ్బు రావడం కనిపించినా మరోవైపు ఖర్చులు కూడా పెరుగుతాయి. ముఖ్యంగా వాహనం, ఆరోగ్యం లేదా ఇంటి అవసరాలపై ఖర్చు చేసే అవకాశముంది. కానీ ఈ ఖర్చులు అవసరమైనవే అవుతాయి. దీర్ఘకాలంలో ఇవి మీకు ఉపయోగపడతాయి. అప్పులు తీర్చే ప్రయత్నాలు మొదలవుతాయి. గతంలో తీసుకున్న ఒక ఆర్థిక నిర్ణయం సరైనదే అని ఈ రోజున మీకు అర్థమవుతుంది. మానసికంగా ఈ రోజు మీరు చాలా బలంగా ఉంటారు. ఎవరు ఏమనుకుంటారో అనే భయం తగ్గుతుంది. మీరు మీ నిర్ణయానికి మీరు నిలబడతారు. ఇది మీ జీవితంలో ఒక ముఖ్యమైన మార్పు. ఇంతకాలం మీరు ఇతరుల కోసం ఎక్కువగా ఆలోచించి మీ కోరికలను పక్కన పెట్టి ఉండవచ్చు. జనవరి 20న మీరు మొదటిసారి మీ గురించి ఆలోచిస్తారు. ఇది స్వార్థం కాదు, స్వీయ అవగాహన. ఈ అవగాహన మీ జీవితాన్ని సరైన దిశలో తీసుకెళ్తుంది. ఈ రోజు హనుమాన్ లేదా సుబ్రహ్మణ్యస్వామిని స్మరించుకుంటే మీ ధైర్యం మరింత పెరుగుతుంది. జనవరి 21వ తేదీ బుధవారం సింహరాశివారికి మాట శక్తిని ప్రసాదించే రోజు. బుధగ్రహ ప్రభావం వల్ల మీ ఆలోచనలు స్పష్టంగా మారతాయి.
మాటలు ప్రభావవంతంగా మారతాయి. మీరు మాట్లాడిన ప్రతి మాటకు బలముంటుంది. ఇంతకాలం మీరు చెప్పినా విననివారు కూడా ఈ రోజున మీ మాట వినే పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా ఇంటర్వ్యూలు, మీటింగ్స్, చర్చలు, ఒప్పందాలు వంటి విషయాల్లో ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు చెప్పే ఒక్క వాక్యం మీ జీవితానికి కొత్త దారి చూపించవచ్చు. ఉద్యోగంలో ఉన్న సింహరాశివారికి జనవరి 21 గుర్తింపు తీసుకువచ్చే రోజు. మీ పని గురించి మంచి ఫీడ్బ్యాక్ రావచ్చు. పై అధికారులతో జరిగే సంభాషణలో మీ ప్రతిభ స్పష్టంగా బయటపడుతుంది. మీరు గతంలో చేసిన కష్టానికి ఈ రోజున మాటల రూపంలో అయినా ప్రశంస లభిస్తుంది. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది. కొంతమంది సింహరాశివారికి ప్రమోషన్, ట్రాన్స్ఫర్ లేదా కొత్త బాధ్యతల గురించి చర్చ మొదలయ్యే అవకాశం ఉంది. ఈ చర్చలు మీకు అనుకూలంగా ఉంటాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి జనవరి 21 చాలా కీలకం. ఈ రోజు మీరు చేసే చర్చలు భవిష్యత్తులో లాభాలను ఇస్తాయి. కస్టమర్లతో మాట్లాడే తీరు, మీ ప్రెజెంటేషన్, మీ ఆలోచనల స్పష్టత ఇవన్నీ మీకు ప్లస్ పాయింట్స్ అవుతాయి. ఇంతకాలం పెండింగ్లో ఉన్న ఒప్పందం ఈ రోజున సైన్ అయ్యే అవకాశం ఉంది. చిన్న మెసేజ్, ఒక ఫోన్ కాల్ లేదా ఒక ఈమెయిల్ మీకు పెద్ద అవకాశాన్ని తీసుకురావచ్చు. ఈ అవకాశాన్ని తేలికగా తీసుకోకండి. ఇది యాదృచ్ఛికం కాదు, గ్రహాల అనుగ్రహం. ఆర్థికంగా జనవరి 21 సింహరాశివారికి శుభదాయకంగా ఉంటుంది. డబ్బు ప్రవాహం మెరుగుపడుతుంది. గతంలో మీరు చేసిన ప్లానింగ్ ఈ రోజున ఫలితమివ్వడం మొదలవుతుంది. పెట్టుబడుల విషయంలో స్పష్టత వస్తుంది. ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఎక్కడ ఆగాలి అనే అవగాహన మీకు కలుగుతుంది. అయితే ఈ రోజు ఎవరికైనా డబ్బు అప్పుగా ఇవ్వడంలో జాగ్రత్త అవసరం. మాటల మాయలో పడి నిర్ణయం తీసుకోకూడదు. ప్రేమ మరియు కుటుంబ జీవితంలో జనవరి 21 చాలా ముఖ్యమైన రోజు. మీ భావాలను స్పష్టంగా చెప్పే అవకాశం వస్తుంది. ఇంతకాలం చెప్పలేని మాటలు ఈ రోజున చెప్పగలుగుతారు. దీనివల్ల సంబంధాలు మరింత బలపడతాయి. దాంపత్య జీవితంలో ఉన్న అపోహలు తొలగిపోతాయి. కుటుంబ సభ్యులతో జరిపే సంభాషణలు సానుకూలంగా ఉంటాయి. ఇంట్లో ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది. మానసికంగా ఈరోజు మీరు చాలా లైట్గా ఫీలవుతారు. మీలో ఉన్న భయం, అనుమానం తగ్గిపోతుంది. భవిష్యత్తు మీద ఒక నమ్మకం ఏర్పడుతుంది. ఈ నమ్మకమే మీకు నిజమైన అదృష్టం. జనవరి 21న బుధుడి అనుగ్రహంతో మీరు తీసుకునే నిర్ణయాలు, చేసే మాటలు మీ జీవితాన్ని సరైన మార్గంలో నడిపిస్తాయి. ఈ రోజు గణపతి స్మరణ లేదా గురువుల ఆశీర్వాదం తీసుకోవడం మీకు మరింత శుభాన్ని అందిస్తుంది. ఆర్థిక పరిస్థితి, డబ్బు ప్రవాహం, అప్పులు, పెట్టుబడులు. సింహరాశివారికి కీలక 4 రోజులు. ఈ 4 రోజులు సింహరాశివారి ఆర్థిక జీవితంలో ఒక స్పష్టమైన మార్పును చూపించబోతున్నాయి. గత కొన్ని వారాలుగా డబ్బు విషయంలో మీరు ఒక రకమైన ఒత్తిడిని అనుభవించి ఉండవచ్చు. ఆదాయం ఉన్నా నిలవకపోవడం, వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చయిపోవడం లేదా ఊహించని ఖర్చులు రావడం వంటి పరిస్థితులు ఎదురై ఉండొచ్చు. కానీ జనవరి 18 నుంచి 21 మధ్యకాలంలో ఆ పరిస్థితి నెమ్మదిగా మారడం మొదలవుతుంది. డబ్బు మీద మీకు నియంత్రణ తిరిగి వచ్చినట్టు అనిపిస్తుంది. మీరు చేసే ప్రతి ఖర్చు వెనక ఒక స్పష్టమైన ఆలోచన ఉంటుంది. జనవరి 18న చిన్న మొత్తంలో అయినా డబ్బు రావడానికి అవకాశాలున్నాయి. ఇది జీతం, బకాయి, కమీషన్ లేదా ఎవరో ఇచ్చే సహాయం రూపంలో రావచ్చు. ఇది పెద్ద మొత్తం కాకపోయినా మీకు మానసికంగా ఒక రిలీఫ్ ఇస్తుంది. ఎందుకంటే సరైన సమయంలో వచ్చిన డబ్బు విలువ ఎక్కువగా ఉంటుంది. జనవరి 19న కుటుంబానికి సంబంధించిన ఖర్చులు రావచ్చు. ఇంటి అవసరాలు, పిల్లల చలువు, ఆరోగ్య సంబంధిత విషయాలపై ఖర్చు చేసే అవకాశం ఉంది. అయితే ఇవి తప్పించుకోలేని అవసరమైన ఖర్చులే అవుతాయి. భవిష్యత్తులో ఇవే మీకు సంతృప్తినిస్తాయి. జనవరి 20న ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. ఈరోజు మీరు కోపం లేదా తొందరపాటు వల్ల ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎవరికైనా డబ్బు అప్పుగా ఇవ్వడం లేదా హఠాత్తుగా పెద్ద కొనుగోలు చేయడం విషయంలో ఆలోచన అవసరం. అంగారక ప్రభావం వల్ల ధైర్యం ఎక్కువగా ఉంటుంది. కానీ ఆ ధైర్యం డబ్బు విషయంలో తప్పుదారి పట్టించే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు ఖర్చులు చేయాలంటే 2 సార్లు ఆలోచించండి. అయితే పాత అప్పులు తీర్చే అవకాశం ఉంటే అది మీకు మానసికంగా చాలా తేలికనే అనిపిస్తుంది. జనవరి 21న ఆర్థిక పరిస్థితి మరింత స్పష్టతకు వస్తుంది. డబ్బు ఎక్కడినుంచి వస్తోంది, ఎక్కడికి వెళ్తోంది అనే అవగాహన మీకు వస్తుంది. కొంతమంది సింహరాశివారు ఈ రోజున కొత్త ఆదాయ మార్గం గురించి ఆలోచించడం మొదలుపెడతారు. సైడ్ ఇన్కమ్, చిన్న వ్యాపారం, ఆన్లైన్ అవకాశాలు వంటి విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ఇది యాదృచ్ఛికం కాదు. బుధగ్రహ ప్రభావం వల్ల మీ బుద్ధి డబ్బు విషయాల్లో చురుకుగా పనిచేస్తుంది. పెట్టుబడుల విషయానికొస్తే ఈ 4 రోజులు ప్లానింగ్కి చాలా మంచివి.
వెంటనే పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు, కానీ ఎక్కడ పెట్టాలి, ఎంత పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి అనే స్పష్టత వస్తుంది. గతంలో మీరు చేసిన ఒక పెట్టుబడి నిర్ణయం సరైనదే అని ఈ రోజుల్లో మీకు అర్థమవుతుంది. దీనివల్ల భవిష్యత్తు మీద నమ్మకం పెరుగుతుంది. ముఖ్యంగా జనవరి 21న వచ్చిన ఆలోచనలను నోట్ చేసుకోవడం మంచిది. అవే రాబోయే నెలల్లో మీకు లాభాలను తీసుకువస్తాయి. మొత్తంగా చూస్తే ఈ 4 రోజులు సింహరాశివారికి డబ్బు విషయంలో కష్టాల నుంచి బయటపడే దారిని చూపిస్తాయి. ఒక్కసారిగా ధనవంతులయ్యే యోగం కాదు, కానీ స్థిరమైన, భద్రమైన ఆర్థిక పరిస్థితికి బీజం పడే కాలం ఇది. మీరు ఓపికగా, ఆలోచనతో వ్యవహరిస్తే డబ్బు మీకు శత్రువుగా కాకుండా సహాయకుడిగా మారుతుంది. ఉద్యోగం, వ్యాపారం, గుర్తింపు, బాధ్యతలు మరియు ఎదుగుదల దిశగా అడుగులు. సింహరాశివారు సహజంగా నాయకత్వ గుణం ఉన్నవారు, కానీ ప్రతిసారీ ఆ గుణానికి సరైన వేదిక దొరకదు. గత కొంతకాలంగా మీరు మీ పని చేస్తున్నా మీ ప్రతిభకు తగిన గుర్తింపు రాకపోయిందనే భావన మీలో ఉండొచ్చు. ఈ 4 రోజులు ఆ భావనను మార్చే సూచనలు ఇస్తున్నాయి. జనవరి 18 నుంచి 21 మధ్య కాలంలో ఉద్యోగం లేదా వ్యాపార రంగంలో మీ స్థానం నెమ్మదిగా కాని స్పష్టంగా బలోపేతమవుతుంది. ఉద్యోగంలో ఉన్న సింహరాశివారికి జనవరి 18న పని ఒత్తిడి కొంచెం ఎక్కువగా అనిపించవచ్చు, కానీ అదే సమయంలో మీరు చేసిన కష్టానికి గుర్తింపు రావడం మొదలవుతుంది. మీ పనిని గమనిస్తున్నవారున్నారని ఈ రోజున మీకు అర్థమవుతుంది. ఒక చిన్న ప్రశంస, ఒక మాట లేదా ఒక బాధ్యత రూపంలో ఇది బయటపడుతుంది. ఇది పెద్ద మార్పు కాదు, కానీ పెద్ద మార్పుకి మొదటి అడుగు. జనవరి 19న కార్యాలయంలో వాతావరణం కొంచెం భావోద్వేగంగా ఉండొచ్చు. సహచోద్యోగులతో చిన్న అపోహలు రావచ్చు, కానీ మీరు ప్రశాంతంగా వ్యవహరిస్తే ఆ సమస్యలు పెద్దవిగా మారవు. ఈరోజు మీరు చూపించే సహనం భవిష్యత్తులో మీకు మంచి పేరు తెస్తుంది. పై అధికారులు మీ ప్రవర్తనను గమనిస్తారు. ఇది మీ కెరియర్లో ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. జనవరి 20న ఉద్యోగ జీవితంలో ఒక కీలక నిర్ణయం తీసుకోవలసిన పరిస్థితి రావచ్చు. ఇది కొత్త ప్రాజెక్ట్, కొత్త బాధ్యత లేదా ఉద్యోగ మార్పు ఆలోచన కావచ్చు. ఈ రోజు మీరు ధైర్యంగా ఆలోచిస్తారు, కానీ భావోద్వేగాలకు లోనవ్వకుండా నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యం. మీరు తీసుకునే నిర్ణయం వెంటనే ఫలితం ఇవ్వకపోయినా దీర్ఘకాలంలో మీ ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. ఈ రోజు మీలోని నాయకత్వ గుణం పూర్తిగా బయటపడుతుంది. వ్యాపారంలో ఉన్న సింహరాశివారికి ఈ 4 రోజులు చాలా కీలకం. జనవరి 18 నుంచి కొత్త ఆలోచనలు రావడం మొదలవుతుంది. జనవరి 19న భాగస్వాములతో చర్చలు జరగవచ్చు. జనవరి 20న కొత్త డీల్ లేదా ఆర్డర్ గురించి ఆలోచన మొదలవుతుంది. జనవరి 21న ఆ చర్చలు ఒక స్పష్టమైన రూపం దాల్చే అవకాశం ఉంది. ముఖ్యంగా కస్టమర్లతో మాట్లాడే విధానం, డీల్స్ క్లోజ్ చేసే నైపుణ్యం మీకు లాభాన్ని తెస్తాయి. జనవరి 21న ఉద్యోగం లేదా వ్యాపార విషయంలో మాటశక్తి చాలా కీలకం. మీరు చెప్పే మాట, మీరు చేసే ప్రెజెంటేషన్, మీరు ఇచ్చే వివరణ ఇవన్నీ మీకు ప్లస్ అవుతాయి. ఈ రోజు మీరు సరైన మాట చెప్పగలిగితే ఒక పెద్ద అవకాశం మీ చేతుల్లోకి రావచ్చు. ఇది యాదృచ్ఛికంగా కనిపించిన గ్రహాల అనుగ్రహమే. మొత్తంగా చూస్తే ఈ 4 రోజులు సింహరాశివారి కెరియర్ జీవితంలో స్థిరత్వం, గుర్తింపు మరియు భవిష్యత్తు దిశను స్పష్టంగా చూపిస్తాయి. ఇది తక్షణ విజయాల కాలం కాకపోయినా దీర్ఘకాల విజయానికి పునాది వేసే సమయం ఇది. మీరు నిజాయితీగా, క్రమశిక్షణతో ముందుకు సాగితే మీ ప్రతిభకు తగిన స్థానం తప్పకుండా లభిస్తుంది. ప్రేమ, వివాహ జీవితం, సంబంధాలు, నిజమైన భావాలు బయటపడే కీలక దశ. సింహరాశివారి జీవితంలో ప్రేమ మరియు సంబంధాలు చాలా గాఢమైనవి. మీరు ప్రేమిస్తే పూర్తిగా ప్రేమిస్తారు, బాధపడ్డా లోపలే దాచుకుంటారు. గత కొంతకాలంగా ప్రేమ లేదా దాంపత్య జీవితంలో ఒక రకమైన అంతర్గత ఒత్తిడి అనుభవించి ఉండవచ్చు. మీ భావాలను మీరు పూర్తిగా వ్యక్తపరచలేకపోయిన పరిస్థితులు కూడా ఉండొచ్చు. జనవరి 18 నుంచి 21 మధ్య ఈ 4 రోజులు ఈ పరిస్థితిని మార్చే సూచనలు ఇస్తున్నాయి. ముఖ్యంగా జనవరి 19 మరియు 21 తేదీలు ప్రేమ విషయాల్లో కీలకమైన మలుపులు తిప్పే రోజులు. ప్రేమలో ఉన్న సింహరాశివారికి ఈ కాలంలో స్పష్టత వస్తుంది. ఇంతకాలం మీ పార్ట్నర్ నిజంగా మీకు సరిపోతాడా లేదా అనే సందేహం మీలో ఉండి ఉండవచ్చు. ఈ 4 రోజుల్లో ఆ సందేహానికి సమాధానం దొరుకుతుంది. కొన్ని సందర్భాల్లో మీరు మీ భావాలను స్పష్టంగా చెప్పే అవకాశం వస్తుంది. ఈ మాటలు మొదట కొంచెం గంభీరంగా అనిపించినా చివరికి సంబంధాన్ని బలపరుస్తాయి. నిజాయితీగా మాట్లాడితే సంబంధంలో ఉన్న అపోహలు తొలగిపోతాయి. మీరు దాచుకున్న బాధ బయటపడటం ద్వారా మీ మనస్సు తేలికవుతుంది. దాంపత్య జీవితంలో ఉన్న సింహరాశివారికి ఈ 4 రోజులు చాలా ముఖ్యమైనవి.
గతంలో చిన్న చిన్న మాటల వల్ల, అర్థం కాకపోవడం వల్ల ఏర్పడిన దూరం ఇప్పుడు తగ్గుతుంది. ముఖ్యంగా జనవరి 19న కుటుంబ వాతావరణం మృదువుగా మారుతుంది. భార్యాభర్తల మధ్య అర్థం చేసుకునే గుణం పెరుగుతుంది. ఒకరినొకరు వినే ప్రయత్నం చేస్తారు. ఇది సంబంధాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్తుంది. కొంతమంది సింహరాశి దంపతులు ఈ రోజుల్లో కలిసి భవిష్యత్తు గురించి ప్లాన్ చేయవచ్చు. ఇది మీ జీవితంలో స్థిరత్వాన్ని పెంచుతుంది. పెళ్లికాని సింహరాశివారికి ఈ కాలంలో మంచి సూచనలున్నాయి. కుటుంబ సభ్యుల ద్వారా లేదా పరిచయస్తుల ద్వారా మంచి సంబంధం రావచ్చు. ఇది వెంటనే పెళ్లికి దారితీయకపోయినా ఒక స్థిరమైన సంబంధానికి పునాది వేస్తుంది. ముఖ్యంగా జనవరి 21న వచ్చిన పరిచయం భవిష్యత్తులో ముఖ్యమైన పాత్ర పోషించే అవకాశముంది. ఈ సమయంలో మీరు తొందరపడకుండా ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యాలి. సంబంధాల్లో సింహరాశివారు జాగ్రత్తగా ఉండాల్సిన విషయం కోపం. అంగారక ప్రభావం వల్ల జనవరి 20న మాటలు కఠినంగా మారే అవకాశముంది. ఆ రోజున చిన్న విషయం పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రోజున నోరు అదుపులో ఉంచడం చాలా అవసరం. ఒక మాట సంబంధాన్ని బలపరుస్తుంది, అదే మాట సంబంధాన్ని దూరం కూడా చేయగలదు. ఈ విషయం సింహరాశివారు ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. మొత్తంగా చూస్తే ఈ 4 రోజులు సింహరాశివారి ప్రేమ జీవితంలో ఒక క్లారిటీ ఫేస్. ఎవరు మీవాళ్లు, ఎవరు కాదు అనే స్పష్టత వస్తుంది. ఇది కొంచెం బాధ కలిగించినా దీర్ఘకాలంలో మీకు మేలు చేసే మార్పే అవుతుంది. నిజమైన సంబంధాలు బలపడతాయి, కృత్రిమ సంబంధాలు నెమ్మదిగా దూరమవుతాయి. ఆరోగ్యం, మానసిక స్థితి. శరీరానికంటే మనస్సుకు ఎక్కువ శ్రద్ధ అవసరం. ఈ 4 రోజుల్లో సింహరాశివారి ఆరోగ్యంపై పెద్ద ప్రమాదాలు కనిపించకపోయినా చిన్న చిన్న సమస్యలు నిర్లక్ష్యం చేస్తే పెద్దవిగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా మానసిక ఒత్తిడి, అలసట, నిద్రలేమి వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. గత కొంతకాలంగా మీరు బాధ్యతలను ఎక్కువగా తీసుకుని మీ శరీరాన్ని పట్టించుకోకుండా పనిచేసి ఉండవచ్చు. ఈ 4 రోజులు మీ శరీరం మీకు సంకేతాలు ఇవ్వడం మొదలుపెడుతుంది. ఆ సంకేతాలను పట్టించుకోవడం చాలా అవసరం. జనవరి 18న ఆరోగ్యపరంగా పెద్ద సమస్యలు లేకపోయినా శక్తి కొంచెం తగ్గినట్టు అనిపించవచ్చు. ఇది శారీరకంగా కాకుండా మానసికంగా వచ్చిన అలసట. మీరు విశ్రాంతి తీసుకోకపోతే ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. జనవరి 19న చంద్రప్రభావం వల్ల భావోద్వేగాలు ఎక్కువగా ఉండొచ్చు. దీనివల్ల తలనొప్పి, కడుపు సంబంధిత సమస్యలు రావచ్చు. ఈరోజు ఆహారంపై జాగ్రత్త అవసరం. సమయానికి భోజనం చేయడం, ఎక్కువ నీరు తాగడం చాలా ముఖ్యం. జనవరి 20న అంగారక ప్రభావం వల్ల రక్తపోటు, కోపం, ఆందోళన పెరిగే అవకాశముంది. ముఖ్యంగా పురుష సింహరాశివారికి ఈరోజు జాగ్రత్త అవసరం. వాహనం నడిపేటప్పుడు తొందరపాటు చేయకూడదు. చిన్న గాయాలు, చిన్న ప్రమాదాలు జరిగే అవకాశాలున్నందున అప్రమత్తంగా ఉండాలి. ఈరోజు వ్యాయామం చేయడం, నడక చేయడం మీకు మంచిది, కానీ అతిగా శ్రమ చేయకూడదు. జనవరి 21న ఆరోగ్య పరిస్థితి కొంచెం మెరుగుపడుతుంది. మానసికంగా మీరు తేలికగా అనిపించుకుంటారు. బుధగ్రహ ప్రభావం వల్ల మీ ఆలోచనలు క్రమబద్ధంగా మారుతాయి. ఇది మీ మనస్సుకు చాలా మంచిది. ఈరోజు ధ్యానం చేయడం, పుస్తకం చదవడం లేదా ఒంటరిగా కొంత సమయం గడపడం మీకు శక్తినిస్తుంది. మీరు గతంలో ఎదుర్కొన్న ఒత్తిడికి పరిష్కారం దొరికినట్టు అనిపిస్తుంది. ఆరోగ్యం విషయంలో సింహరాశివారు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయమేమిటంటే, మీరు శరీరానికంటే మనస్సుని ఎక్కువగా అలసిపోయేలా చేస్తారు. బయటకు ధైర్యంగా కనిపించినా లోపల మీరు చాలా విషయాలను మోస్తుంటారు. ఈ 4 రోజులు ఆ భారాన్ని కొంచెం తగ్గించుకోవడానికి దేవుడిచ్చిన అవకాశం. మీ బాధలను నమ్మిన వ్యక్తితో మాట్లాడటం లేదా మీకు నచ్చిన పని చేయడం ద్వారా మానసిక భారాన్ని తగ్గించుకోవచ్చు. మొత్తంగా చూస్తే ఈ 4 రోజులు సింహరాశివారి ప్రేమ జీవితంలో ఒక క్లారిటీ ఫేస్. ఎవరు మీవాళ్లు, ఎవరు కాదు అనే స్పష్టత వస్తుంది. ఇది కొంచెం బాధ కలిగించినా దీర్ఘకాలంలో మీకు మేలు చేసే మార్పే అవుతుంది. నిజమైన సంబంధాలు బలపడతాయి, కృత్రిమ సంబంధాలు నెమ్మదిగా దూరమవుతాయి. దైవబలం, అదృష్ట సంకేతాలు, అకస్మాత్తుగా మారే పరిస్థితులు. సింహరాశివారి జీవితంలో దైవబలం చాలా కీలక పాత్ర పోషిస్తుంది. మీరు కష్టపడతారు, పోరాడతారు, కానీ చివరి క్షణంలో ఏదో ఒక శక్తి వచ్చి మీకు మార్గం చూపించినట్టు అనుభవాలు మీకు తప్పకుండా ఉంటాయి. జనవరి 18 నుంచి 21 మధ్య ఉన్న ఈ 4 రోజుల్లో అలాంటి దైవ సంకేతాలు మరింత స్పష్టంగా కనిపిస్తాయి. ఇవి సాధారణంగా పెద్ద అద్భుతాల్లా కాకుండా చిన్న చిన్న సంఘటనల రూపంలో మీ జీవితాన్ని సరైన దిశలో నడిపించే సూచనలుగా ఉంటాయి.
జనవరి 18న మీరు అనుకోకుండా ఒక మంచి మాట వినడం, ఒక శుభవార్త వినిపించడం లేదా పాత మిత్రుడు గుర్తుకు రావడం వంటి సంఘటనలు జరగవచ్చు. ఇవి యాదృచ్ఛికంగా కనిపించినా వాస్తవానికి మీకు ధైర్యమివ్వడానికి దేవుడు పంపిన సంకేతాలే. ఈ రోజున మీరు గతంలో చేసిన మంచి పనులు గుర్తుకురావచ్చు. ఇది మీలో ఒక రకమైన సంతృప్తిని కలిగిస్తుంది. మీరు సరైన దారిలోనే ఉన్నారని ఈ సంకేతాలు మీకు తెలియజేస్తాయి. జనవరి 19న చంద్రుడి ప్రభావం వల్ల కలలు, ఆలోచనలు చాలా స్పష్టంగా ఉంటాయి. కొంతమంది సింహరాశివారు ఈ రోజున దేవాలయాలు, గురువులు లేదా దైవ సంబంధిత దృశ్యాలు కలల్లో చూడవచ్చు. ఇవి మీకు రాబోయే మంచి రోజుల సంకేతాలు. అలాగే ఈ రోజు మీకు ఏదైనా విషయంపై అంతర్గత హెచ్చరిక వచ్చినట్టు అనిపిస్తే దాన్ని నిర్లక్ష్యం చేయకండి. మీ మనసు చెబుతున్న మాటను వినడం ఈ రోజున చాలా ముఖ్యం, ఎందుకంటే అది దైవబలంతో వచ్చే సూచన కావచ్చు. జనవరి 20న అంగారక ప్రభావం వల్ల సంఘటనలు వేగంగా జరుగుతాయి. కొన్ని విషయాలు మీ నియంత్రణలో లేనట్టు అనిపించవచ్చు, కానీ ఇవి కూడా చివరికి మీకు మేలు చేసే మార్పులే అవుతాయి. ఒక పని జరగలేదని బాధపడే సమయంలో అదే పని జరగకపోవడం వల్ల పెద్ద సమస్య నుంచి మీరు తప్పించుకున్నట్టు తరువాత అర్థమవుతుంది. ఇది దైవరక్షణకు స్పష్టమైన ఉదాహరణ. ఈ రోజు మీరు ఎదుర్కొనే చిన్న అడ్డంకులు భవిష్యత్తులో పెద్ద కష్టాలను తప్పించే గోడలుగా పనిచేస్తాయి. జనవరి 21న బుధగ్రహ ప్రభావంతో అదృష్ట సంకేతాలు మరింత స్పష్టంగా బయటపడతాయి. ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్, ఒక యాదృచ్ఛిక సమావేశం మీ జీవితంలో కీలక మార్పుకు కారణమవుతుంది. ఈ సంఘటనలు ముందుగా ప్లాన్ చేసినవి కావు, కానీ అవి మీకు సరైన సమయంలో సరైన వ్యక్తిని కలిపేలా జరుగుతాయి. ఈ రోజున మీరు అనవసరంగా అనిపించిన విషయాన్ని కూడా తేలికగా తీసుకోకండి. ప్రతి సంఘటన వెనుక ఒక అర్థం ఉంటుంది. ఈ 4 రోజుల్లో సింహరాశివారు గమనించాల్సిన ముఖ్యమైన విషయమేమిటంటే, మీ జీవితంలో జరుగుతున్న మార్పులను భయంతో కాకుండా నమ్మకంతో చూడాలి. కొన్ని తలుపులు మూసుకుపోతాయి, కానీ అదే సమయంలో కొత్త తలుపులు తెరచుకుంటాయి. మీరు మూసుకుపోయిన తలుపునే చూస్తూ కూర్చుంటే తెరచుకున్న తలుపు కనిపించదు. దైవబలం మీకు కొత్త మార్గాన్ని చూపిస్తోంది. దాన్ని గుర్తించే చూపు మాత్రమే మీ వైపు ఉండాలి. పరిహారాలు, శుభసూచనలు, భవిష్యత్తుకు మార్గదర్శకం. ఈ 4 రోజుల్లో సింహరాశివారు కొన్ని చిన్న పరిహారాలు పాటిస్తే వారి జీవితంలో ఉన్న అడ్డంకులు వేగంగా తొలగిపోతాయి. పరిహారమంటే కష్టం కాదు, భయపడాల్సిన విషయం కాదు. ఇది మనస్సును క్రమబద్ధం చేసి దైవశక్తితో మనల్ని అనుసంధానం చేసే ఒక సాధనం మాత్రమే. మీరు నమ్మకంతో చేసే చిన్న చర్య కూడా పెద్ద ఫలితాన్నిస్తుంది. మొదటిగా జనవరి 18 ఆదివారం రోజున సూర్యుడికి నీరు అర్పించడం చాలా శుభకరం. ఉదయం సూర్యోదయం సమయంలో తూర్పు దిశగా నిలబడి నీటిని అర్పిస్తే మీలోని ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అదే సమయంలో సూర్యుణ్ణి స్మరిస్తూ కొన్ని క్షణాలు మౌనంగా ఉండడం మీ మనసును శాంతింపజేస్తుంది. ఇది మీకు రోజంతా శక్తినిస్తుంది. జనవరి 19 సోమవారం రోజున తల్లి ఆశీర్వాదం తీసుకోవడం లేదా తల్లి స్థానంలో ఉన్న వ్యక్తికి సహాయం చేయడం చాలా మంచిది. ఇది చంద్రబలాన్ని పెంచుతుంది. మీ ఇంట్లో చిన్న దీపం వెలిగించి కొంతసేపు నిశ్శబ్దంగా కూర్చోవడం వల్ల మీలో ఉన్న భావోద్వేగ భారము తగ్గుతుంది. ఈ రోజు చేసిన చిన్న దానం కూడా మీకు మానసిక ప్రశాంతతనిస్తుంది. జనవరి 20 మంగళవారం రోజున కోపాన్ని నియంత్రించడం చాలా ముఖ్యమైన పరిహారం. ఈ రోజు మీరు మాట్లాడే మాటలు చాలా ప్రభావవంతంగా ఉంటాయి. కాబట్టి నెగటివ్ మాటలను తగ్గించి అవసరమైతే మౌనంగా ఉండడం కూడా ఒక గొప్ప పరిహారమే. హనుమాన్ స్మరణ చేయడం లేదా మీకు ఇష్టమైన దేవుణ్ణి గుర్తు చేసుకోవడం ద్వారా మీలోని అశాంతి తగ్గుతుంది. జనవరి 21 బుధవారం రోజున విద్య, జ్ఞానం మరియు మాటకు సంబంధించిన పరిహారాలు చేయడం మంచిది. పుస్తకం చదవడం, మంచి మాట చెప్పడం, ఎవరికైనా సలహా ఇవ్వడం ద్వారా మీ బుధబలం పెరుగుతుంది. ఈ రోజు మీరు రాసుకునే ఆలోచనలు భవిష్యత్తులో మీకు మార్గదర్శకంగా మారతాయి. మీ లక్ష్యాలను ఒకసారి తిరిగి చూసుకుని వాటిని కాగితంపై రాసుకోవడం చాలా మంచిది. శుభసూచనగా ఈ 4 రోజులు సింహరాశివారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఓపికగా ఆలోచించాలి. ప్రతి విషయం వెంటనే జరగాలని ఆశించకండి. ప్రకృతి మీకు సరైన సమయంలో సరైన ఫలితమిస్తుంది. మీరు నిజాయితీగా ప్రయత్నం చేస్తే దైవబలం తప్పకుండా తోడుగా ఉంటుంది. మొత్తంగా చూస్తే ఈ 4 రోజులు సింహరాశివారి జీవితంలో ఒక మార్గదర్శక దశ. ఇది ముగింపు కాదు, కొత్త ప్రారంభానికి సంకేతం. మీరు నేర్చుకున్న పాఠాలు, మీరు పొందిన అనుభవాలు, మీరు చేసిన ప్రయత్నాలు ఇవన్నీ రాబోయే రోజుల్లో మిన్ను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లతాయి. నమ్మకం ఉంచండి, ధైర్యంగా ముందుకు సాగండి. దైవశక్తి మీతో ఉంది. ఈ 4 రోజుల్లో
మీరు ఎదుర్కొనే ప్రతి సంఘటన మంచిదా కష్టమా అనే ప్రశ్న కాదు, అది మిమ్మల్ని ఎంత బలంగా తయారు చేస్తుందన్నదే అసలు విషయం. మీరు ఇంతకాలం చేసిన కష్టానికి దేవుడు గమనించాడు. ఆలస్యమైనా న్యాయం మాత్రం తప్పకుండా జరుగుతుంది. ఈ వీడియోలో చెప్పిన మాటలు మీ జీవితానికి సంబంధించినవిగా అనిపిస్తే అది గ్రహాల ప్రభావం మాత్రమే కాదు, శివుని సంకల్పం కూడా. ప్రతిరోజూ ఒక్కసారి మనసులో ఓం నమః శివాయ అని జపించండి. భయం తగ్గుతుంది, ధైర్యం పెరుగుతుంది, మార్గం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వీడియో మీకు ధైర్యమిచ్చి ఉంటే లైక్ చెయ్యండి. మీ జీవితంలో ఉన్న ఇంకొక సింహరాశి వ్యక్తికి ఈ వీడియోను షేర్ చేయండి. ఇలాంటి నిజమైన, లోతైన రాశిఫలాలు మీకు కావాలంటే ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో శక్తివంతమైన సందేశంతో కలుద్దాం. అప్పటివరకు శివుడు మీతో ఉండాలి, శక్తి మీలో ఉండాలి.